Hi guys, this is Chandu Buttaraju. Now we are going to discuss the DICGC. DICGC అంటే ఏంటో డిస్కషన్. ఫస్ట్ అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇట్లా అడగచ్చు. సో ఫస్ట్ వచ్చేసి DICGC అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అండ్ it is a subsidiary of the Reserve Bank of India created to protect bank depositors. Think of it is an insurance policy for your money in the bank. అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని స్థాపించింది ఎప్పుడంటే 1972 అండర్ ఏది ప్రొటెక్టింగ్ బ్యాంక్ డిపాజిటర్ కింద. సో ఇది దీన్ని రన్ చేసే మాత్రం ఆర్బీఐ. ఇట్ ఈస్ అండర్ ఆర్బీఐ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ముంబై. సో దీని పని ఏంటంటే డిపాజిటర్స్ మనీ డిపాజిట్ చేస్తారు చూసినావా, వాళ్ళు డిపాజిట్ చేసిన మనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంకు కొలాప్స్ అయిపోయింది, మీరు ఏదైతే మనీ దాంట్లో డిపాజిట్ చేస్తారు చూసినావా ఆ డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఇస్తారు అన్నమాట. సో మనీ అనేది డెఫినెట్గా డిపాజిటర్కి వచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ ఇప్పుడు ఏంది, నువ్వు 5 lakhs ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినావు, ఒకటే బ్యాంక్లో, ఏది అండర్ DICGC కిందనే. సో ఓవరాల్ నువ్వు 5 lakh rupees ఇన్వెస్ట్ చేసి ఆటోమేటిక్గా DICGC కిందకి వస్తుంది. ఒకవేళ సడన్గా నువ్వు ఇన్వెస్ట్ చేసిన 5 lakh rupees ఒక 4-5 years తర్వాత సడన్గా బ్యాంకు లాస్లో పడ్డది అనమాట, షట్ డౌన్ చేశారు. ఇప్పుడు నువ్వు డిపాజిట్ చేసిన 5 lakhs ఎటు పోవాలి, అప్పుడు DICGC కిందకి వస్తుంది. DICGC ఏం చేస్తా అంటే అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కానించి నీకు వచ్చే ఇంట్రెస్ట్, క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటిని నీకు ఇస్తుంది అన్నమాట. అదే దాని యొక్క మెయిన్ పని. DICGC అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. దాని అర్థం అదే, బ్యాంక్ లాస్లో పడితే నువ్వు డిపాజిట్ చేసిన మనీని మళ్ళీ నీకు రీపే చేస్తుంది త్రూ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ షట్ డౌన్ అయినప్పుడు కంప్లీట్గా దాని పని అయిపోయినాడు. ఒకవేళ వాట్ ఈస్ కవర్డ్, అది ఏం కవర్ చేస్తుంది, ఏమేమి కవర్ చేస్తుంటే 4 ఉంటాయి అన్నమాట. ఒకటి సేవింగ్స్ అకౌంటు, నెంబర్ 2 ఫిక్స్డ్ డిపాజిట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్స్, ఫోర్త్ వన్ వచ్చేసి కరెంట్ అకౌంట్స్. ఈ 4 కవర్ చేస్తాను అంటే ఏది DICGC. అండ్ ఒకవేళ వాట్ ఈస్ నాట్ కవర్డ్, అసలు ఏం కవర్ చేయదు. ఏం కవర్ చేయదంటే గవర్నమెంట్ డిపాజిట్స్ కవర్ చేయదు, నెంబర్ 2 వచ్చేసి ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ కవర్ చేయదు, ఫారిన్ గవర్నమెంట్ డిపాజిట్స్ కవర్ చేయదు. సో ఇది కవర్ చేయనమాట. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్, వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? DICGC గివ్స్ కాన్ఫిడెన్స్ టు అవర్ మనీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్ ఎనీ టైమ్. బ్యాంక్ ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడైనా కొలాప్స్ అయిపోయింది అనుకో, మనం డిపాజిట్ చేసిన మనీకి సెక్యూరిటీ అని ఇస్తారన్నమాట. సో దీంట్లో ఓవరాల్గా సింప్లీ ఏంటంటే నువ్వు ఒక బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసిన ఎంత 5 lakh rupees, ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుందని, సడన్గా ఒక 5 years తర్వాత బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 5 lakhs ఏమైపోవాలి, అప్పుడు DICGC రంగంలోకి దిగి నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 5 lakhs ప్లస్ నువ్వు ఇంట్రెస్ట్ కలిపి నీకు రీపే చేస్తున్నావు అన్నమాట. సో ఇప్పుడున్న ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఇది DICGCకి శ్రీ స్వామినాథన్ జే. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.